రైట్ సార్. ఇక మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం సార్, ఇది జగన్తో బీజేపీ అగ్రనాయకులు టచ్లో ఉన్నారు అనేది ప్రచారం సార్. కొత్తేమో టీడీపీతో జగన్తో టచ్, ఈ వార్తల్లో ఇదేం కొత్త ఏమన్నది. టీడీపీతో పొత్తులో పోటీ చేస్తున్నప్పుడు కూడా జగన్తో టచ్లోనే ఉన్నారు కదా. ఇది నేను చెప్పుడు కాదు కదా, టీడీపీ నాయకులైన రఘురామకృష్ణరాజు చెప్పిన మాట కదా. అందరికీ రఘురామకృష్ణరాజుకి ఎందుకు నరసాపురం సీట్ రాలేదు? బీజేపీ జగన్తో టచ్లో ఉన్నది రాకుండా జీవీఎల్ నరసింహరావు, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలు ఎందుకు కనుమరుగయ్యారు? ఇది జగన్తో టచ్లో లేకుండా జరిగిందా? సో ఆంధ్రప్రదేశ్ ప్రచారంలో నరేంద్ర మోడీ ప్రసంగాలు చూస్తే మనకు అర్థమవుతుంది జగన్తో టచ్లో ఉన్నారా లేరా అని. లాస్ట్కు తెలుగుదేశం వాళ్ళు ఒత్తిడి తెచ్చి మీరు మా దగ్గరికి వచ్చి జగన్ ఏమీ అనకపోతే ఎట్లా, జనం చాలా ఆడుతుంది అని ఒత్తిడి తెస్తే లాస్ట్కి జగన్ పైన అయిష్టంగా 4 మాటలు అన్నాడు తప్ప మోడీ ఎక్కడ జగన్ ఇష్టపూర్వకంగా కసిగా విమర్శించారు ఎక్కడా లేదు కదా. సో అందువల్ల ఎన్నికల సమయంలో టచ్లో ఉన్నారు, ఎన్నికలకు ముందు టచ్లో ఉంటారు, ఎన్నికల తర్వాత కూడా టచ్లో ఉంటారు. ఎందుకంటే బీజేపీకి వైసీపీ టీడీపీల మధ్య ప్రత్యేక ప్రేమ లేదు. నేను నిన్న ఒక వీడియో పెట్టాను, నిన్న TV5 డిబేట్ ఇక్కడికి వస్తూ చూశాను. సో అందులో NVSS ప్రభాకర్ బీజేపీ నాయకుడు, కమిటెడ్ లీడరు, సో ఐడియాలజికలీ కమిటెడ్ లీడర్, ఆయన క్లియర్గా చెప్తున్నాడు కేసీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్ నుంచి వేస్తూ ఎన్టీ రామారావుకు నాదెళ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచింది కేసీఆర్కు తెలుసు, ఎన్టీ రామారావుకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచింది కేసీఆర్కు తెలుసు అంటున్నాడు. సో పొత్తు పెట్టుకొని ఎన్డీఏలో భాగమైన టీడీపీ పైన బీజేపీ బహిరంగ అభిప్రాయం ఇది కదా, సీక్రెట్ కూడా కాదు, ఇది బహిరంగ అభిప్రాయం. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు బీజేపీ వెన్నుపోటుదారుడు అని అంటుంది. సో NVSS ప్రభాకర్ మోడీ అన్నాడు కదా 2019 ఎలక్షన్స్ అప్పుడు, మామకు వెన్నుపోటు పోవడంలో మీరు నాకు సీనియర్ అని. సో అందువల్ల బీజేపీకి ప్రత్యేకంగా టీడీపీ పైన ప్రేమ ఉండదు. టీడీపీ వైసీపీలో ఎవరు ఉపయోగపడితే వీలైతే ఇద్దరు ఉపయోగించుకుంటారు. గత 5 ఏళ్ళలో ఇద్దరు ఉపయోగపడ్డారు కదా. టీడీపీతో టచ్లో ఉన్నారు, వైసీపీతో టచ్లో ఉన్నారు కదా. ఒకవేళ బీజేపీ టచ్లో లేకపోయినా వీళ్ళపై టచ్ చేశారు కదా టీడీపీ వైసీపీ. అందువల్ల రాబోయే 5 ఏళ్లలో కూడా 25 మంది ఎంపీలు, అది ఏ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీతో టచ్లోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు 2 పార్టీలకు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రత్యేక హోదా అడిగి టచ్లోకి పోయారు వీళ్ళు. సో ఈ 5 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగానే ఓటేశారు కదా, అవిశ్వాస తీర్మానంపై కూడా అనుకూలంగా ఓటేశారు. మరి ఓటేసేటప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మద్దని టీడీపీ కమిషన్ పెట్టిందా, వైసీపీ కమిషన్ పెట్టిందా? ప్రత్యేక హోదా ఇవ్వమని చంద్రబాబు నాయుడు అడిగారా, జగన్ అడిగారా? సో ఇద్దరు ఎవరూ అడగలేదు కదా. సో అందువల్ల బీజేపీ ఖచ్చితంగా 2 పార్టీలతో టచ్లో ఉంటుంది. ఎన్నికలకు ముందైనా ఎన్నికల తర్వాత అయినా అవసరం బట్టి మారుతాయి రాజకీయాలు. మీకు ఎవరికి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి, దేశంలో బీజేపీకి అసలు ఎంపీ సీట్ల అవసరం ఉంటుందా? ఎంపీ సీట్ల అవసరం ఉంటే ఒక రకంగా ఉంటుంది, అవసరం లేకపోతే ఒక రకంగా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి వీటిని బట్టి రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉంటాయి. శాశ్వతంగా ఒక పార్టీతో బీజేపీ టచ్లో ఉండదు. ఏమన్నాడు అమిత్ షా వచ్చి, తెలుగుదేశానికి తలుపులు మూసే ఉంటాయి శాశ్వతంగా అన్నాడా లేదా? మళ్ళీ ఆయనే తలుపు తీసిండు కదా వచ్చి. సో అందువల్ల ఎవరికి నితీష్ కుమార్ లాంటి అసలు మేము జీవితంలో పెట్టుకోమన్నారు, నితీష్ కుమార్ లేడా? సో అందువల్ల బీజేపీతో డెఫినెట్గా జగన్, చంద్రబాబు కాదు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ కూడా టచ్లో ఉంటారు. కానీ కిషన్ రెడ్డి చెప్తున్నారు సార్, డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో రాబోతోంది అని చెప్పి అమిత్ షా చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. 17 స్థానాల్లో కూటమి ఎంపీలు గెలవబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి. అంత కాన్ఫిడెన్స్ ఉంటే మరి మిగిలిన 8 స్థానాల కోసం అంతే కదా సార్, వీళ్ళకి 17 వస్తాయి. రాజకీయంగా స్టేట్మెంట్లు వేరు, రియాలిటీలు వేరు కదా. మీరు ప్రతి పొలిటికల్ స్టేట్మెంట్ని బట్టి మన కంక్లూజన్ రాకూడదు. పొలిటికల్గా రోజు స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటారు. ఎవ్రీ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ అంశం కాదు. అంటే జగన్కి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీ నాయకులు అనుకుంటున్నారు. అలా నాకెలా తెలుస్తుంది వాళ్ళు ఏమనుకుంటున్నారని. వాళ్ళు రాజకీయంగా మాట్లాడుతుంటారండి, అది పెద్ద పట్టించుకోవాల్సిన అంశం కాదు. రైట్ సార్. అంటే ఎన్నికలు పూర్తయ్యాయి, ఫలితాల కోసం అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఈ ఎన్నికలు రాజకీయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు నేర్పిన పాఠాలు ఏంటి అంటే, పాఠాలు చెప్పాలంటే 3 గంటలు పడుతుంది. అదే సార్ క్వశ్చన్ అదే, ముగ్గురు కలిపి పాఠాలు ఏంటి అనేది 3 గంటలు మాట్లాడుకున్నాం సార్.
ముగ్గురు కలిపి చెప్పాలంటే 3 గంటలు పడుతుందండి. దాన్ని ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. రేపు మాట్లాడుకుందాం సార్ ఇదే టాపిక్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మరో అంశంతో మళ్ళీ